హాయ్ గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఈ రోజు మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూపిస్తున్నాను. పెద్దగా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. యాక్చువల్లీ మంచిగా చేసుకుందాం అనుకున్నాము, బట్ కొన్ని రీజన్స్ వల్ల మేమైతే చేసుకోలేకపోయాము. ఈసారి అవ్వకపోయినా సరే నెక్స్ట్ టైం అయినా సరే చాలా గట్టిగా చేయడానికి అయితే ప్లాన్ చేశాను. ఇంకా ఈ రోజు అయితే మా ఇంట్లో ప్రసాదం కోసం ఉండ్రాల పాయసం అయితే చేసుకున్నాము. గణపయ్యకి ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమే ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ అది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇలాంటి వెదర్లో అసలు వినాయకుని పెట్టే వాళ్ళు అసలు ఎలా సెట్ చేసుకుంటారో, అంత షెడ్ కట్టడానికి చాలా కష్టం అవుతుంది కదా. ఇంట్లో ఫుల్ బోర్ కొడుతుందని చెప్పేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అప్పుడప్పుడు ఇలా టైం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి ట్రై చేశాను. ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి, వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేసి ఆడుకొని మళ్ళీ రిటర్న్ అయ్యే దారిలో వినాయకుడిని అయితే పెట్టారనమాట. ఇక్కడ చాలా బాగుంది డెకరేషన్ అయితే, బయట నుంచి చూడడానికి ఇలా ఉంది. లోపల డెకరేషన్ మాత్రం ఇలా ఉంది, చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి లైట్స్ అన్నీ ఆన్ చేయలేదు. ఇంకా నైట్ టైంలో వెళ్ళుంటే లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉంటుండే. బట్ మేము నైట్ రాలేం కాబట్టి ఇప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.